ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. ఫిబ్రవరి 12 బుధవారం తులారాశి వారికి అక్రమ సంబంధాలు మొదలు కాబోతున్నాయి. జాగ్రత్త. ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి 12న తులారాశి వారి జీవితంలో ఎదురు కాబోయేటటువంటి పరిస్థితులను గురించి, అలాగే ఎటువంటి విధమైన సంబంధాలు వీరికి ఏర్పడబోతున్నాయో, అలాగే వీరికి సంబంధించిన గోచర ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పబోయేదేమిటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు చెప్పే మాటకి పూర్తిగా లోబడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు చేయకూడని కొన్ని పనుల్లో ఇరుక్కుపోయే అవకాశాలు కొన్నిసార్లు ఎదురైనప్పటికీ కూడా మొహమాటంతో కాదని చెప్పలేని పరిస్థితుల్లో వీరైతే ఉండిపోతారు. ఇక ఈ రాశి వారు ఆర్థికంగా కొన్ని ప్రణాళికలను వేసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎత్తుకు వెళ్లటానికి, అలాగే ఆర్థికంగా బలంగా ఉండటానికి వీరైతే కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబం కోసం, అలాగే జీవిత భాగస్వామి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. సంతానం పట్ల శ్రద్ధను కలిగి ఉంటారు. ఈ రాశి వారు స్నేహితులకి, బంధువులకి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా కనిపిస్తూ ఉంటారు. వీరికి స్నేహితులు ఎంతమంది ఉంటారో అలాగే శత్రువులు కూడా ఎక్కువ మంది చుట్టూ ఉంటారు. కానీ వీరైతే దాన్ని ఎప్పటికీ కూడా గుర్తించలేరు. వీరు శాంత స్వభావంతో ఉంటారు. కొన్నిసార్లు వీరి కోపం పట్టరానంత ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీరి గనక కోపం గనక తెచ్చుకున్నట్లయితే వీరిని ఆపడం ఎవరి వల్ల కాదని చెప్పుకోవాలి. వీరి మనసులో ఏముందో ముక్కుసూటిగా ఎదుటివారితో మాట్లాడుతూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం కాదని చెప్పలేక మొహమాటానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరు ఆఫీస్లోనూ, వీరు పనిచేసే ఉద్యోగ స్థలంలోనూ, అలాగే వృత్తిలోనూ, వ్యాపారంలోనూ, పెట్టుబడి భాగస్వామ్య వ్యాపారంలోనూ వీరైతే కొన్ని అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. వీరికి ఆర్థికంగా ఇప్పుడైతే కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఆర్థికమైన మార్గాలు, ద్వారాలు వీరికి నూతనంగా ఉన్నటువంటి అవకాశాలు తెరవబడుతున్నాయని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 ఫిబ్రవరి 12న వీరికైతే కనుక తెలియని కొంత కొత్త పరిచయాలైతే ఏర్పడతాయి. ఈ పరిచయాల వల్ల భవిష్యత్తులో మీరు ఊహించని సంబంధాలనైతే మీరు కల్పించుకునే అవకాశాలైతే కల్పిస్తున్నాయి. ఇది వారు ఎదుటివారు కుళ్ళు కుతంత్రాలతో మీ వద్దకు తప్పుడుగా ఆలోచన ఉద్దేశించుకొని మీ వద్దకు చేరుకుంటున్నప్పటికీ మీరైతే తెలుసుకోలేకపోతారు. మంచి మనసుతో మీరైతే వారికి ఉన్నటువంటి కష్ట సుఖాలను, ఇబ్బందులను ఎదుర్కొని అన్నిటినీ కూడా మీరు అండగా ఉండి సహాయపడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారు మీ దగ్గర ఆర్థికంగా లాభం పొంది మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నిస్తూ మీ వద్దకి చేరుకుంటున్నారన్న విషయం మీరైతే తెలుసుకోలేకపోతారు. నూతనంగా పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా మీరైతే కనుక అటువంటి వ్యక్తులు ఎవరో, మీ చుట్టుపక్కల ఎవరైతే మీకు సమీపించబోతున్నారో వారినైతే మీరు జాగ్రత్తగా గమనించుకుంటే కనుక మీకైతే ఇటువంటి ప్రమాదాల బారి నుండి తప్పించుకునే అవకాశం కనిపిస్తుంది. అక్రమ సంబంధాలు, అలాగే తప్పుడు ద్రోవలు నడిపించే మార్గాల్లోకి వారైతే మిమ్మల్ని నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటువంటి సంబంధాల్లో పడడం ద్వారా మీ కుటుంబ జీవితంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీరు ఆర్థికంగా నష్టపోయి మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఇటువంటివన్నీ తప్పించుకోవడానికి విఘ్నేశ్వరుడికి పూజ చేయండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా మీకైతే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే మీరు అనుకునేటటువంటి పనులు విజయవంతమవుతాయి. మీకు విజయం సిద్ధిస్తుంది. అంతా శుభమే జరుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.